మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి నిన్నటి దినంన సాయంత్రం టైంలో నేను పాస్టర్స్ గురించి చాలా చెప్పాను. పాస్టర్స్ ఇలా ఉంటారు, వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుందని చెప్పాను. నేను ఎందుకు చెప్పాను ఈరోజు మనం వాక్య కోణంలో మనం చూద్దాం. మీరందరూ కూడా సేవ చేయాలనుకుంటున్నారు, పరిచర్య చేయాలనుకుంటున్నారు. ఒక పరిచర్య చేయాలి అంటే, ఒక సేవ చేయాలి అంటే వారికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలు ఏందో మనం చూద్దాం. బైబిల్లో పౌలు భక్తుడు చెప్తాడు కొన్ని అర్హతలు. ఆ అర్హతలు మన లోపల ఉన్నాయా లేవా చూడండి. మనం వెంబడిస్తున్న పాస్టర్ లోపల ఉన్నాయా లేవా ఇది కూడా మనం గమనించాలి. ఉంటే వారిని వెంబడించవచ్చు. రైట్, మనం వాక్యంలో చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదట్లోకి వెళ్ళి మనం చదువుకుందాం. అందరు కూడా దయచేసి తీయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. పౌలు భక్తుడు తిమోతికి అంటున్నాడు, అధ్యక్ష పదవి అంటే మరి పరిచర్య సేవకుడు అట్లా అవ్వాలనుకుంటే ఆయన మంచిగానే ఆలోచిస్తున్నాడు, మంచి పదవికి ఆయన పరిగెత్తుతున్నాడు. అయితే ఆ అధ్యక్షుడు అనే వ్యక్తి దేవుని సేవ చేయాలి, చర్చిలో కొంచెం హెడ్గా ఉండాలి. చర్చిలో ఎవరు హెడ్గా ఉంటారు అంటే పరిచర్య చేసేవారు, సేవకుడే హెడ్గా ఉంటాడు. ఆ హెడ్గా ఉండాల్సిన వ్యక్తిలో ఈ క్వాలిటీస్ కనిపించాలి, ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. అవి ఏంటంటే అధ్యక్ష రఘువాడు నిందారహితుడుగాను ఉండాలి. అంటే నిందల పాలవ్వద్దు. హల్లెలూయా. అంటే వేరే మ్యాటర్లు ఇరకద్దనమాట. నింద లేకుండా ఉండాలి. ఏకపతిని పురుషుడు, ఒకటే భార్య కలిగిన వ్యక్తిగా తాను ఉండాలి. మితానుభావుడు అంటే సెల్ఫ్ కంట్రోల్, ఎక్కడ ఏది మాట్లాడాలి, ఏది ఎట్లా ఉండాలి, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఏ విషయంలో డబ్బులు ఖర్చు పెట్టాలి, ఏ విషయంలో ఖర్చు పెట్టద్దు, మాట్లాడే మాటలో, తినే తిండిలో, వస్త్రధారణలో, డబ్బులు ఖర్చు పెట్టే విధానంలో, ఇవన్నిటి విధానంలో సెల్ఫ్ కంట్రోల్, మితానుభావుడుగా ఉండాలి. స్వస్థత బుద్ధి గలవాడుగా ఉండాలి. అంటే ఎవరికైనా బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకుపోవటము, ఎవరికైనా బాగాలేకపోతే నూనె రాసి ప్రార్థన చేయటము, వాళ్ళ గాయాలు కట్టటము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం. కొంతమంది వేదనలో బాధల్లో ఉంటారు, వాళ్ళని ధైర్యపరచటం. ఎందుకు అనంటే మనసు బాగాలేకపోతే కూడా అది కూడా ఒక రోగమే. అయితే దైవజనుడు అనే వ్యక్తి దాన్ని బలపరచాలి, ధైర్యపరచాలి. తర్వాత మర్యాదస్తుడు, ఇది చాలా ఇంపార్టెంట్. దైవజనుడు అనే వ్యక్తి మర్యాదపూర్వకంగా ఉండాలి, ఇతరుల వ్యక్తికి మర్యాద ఇవ్వాలి. ఇప్పుడున్న మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే పాస్టర్ విశ్వాసులకు మర్యాద ఇవ్వరు, ప్రైజ్ ది లార్డ్ కూడా చెప్పరు. వస్తారా లేకపోతే పో అన్నట్టు ఉంటారు. హల్లెలూయా. అతిథి ప్రియుడుగా ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక పాస్టర్ ఇంటికి మనం వెళ్ళినప్పుడు కనీసం నీ దగ్గర ఏది ఉంటుంది, ఛాయో, నీళ్ళో, మజ్జిగనో, జీలకర్ర నీళ్ళో ఏదో ఒకటి ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. బోధింప తగ్గిన వాడై ఉండాలి. నెక్స్ట్ పాయింట్ అంటే వాక్యం చెప్పటం కూడా రావాలి. ఏదైనా విషయము క్షుణ్ణంగా బోధించే విధానం వారు ఉండాలి. మద్యపానము కొట్టువాడు కాక, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా సేవకుల్లో ఈ మద్యపానం అనేది కనిపిస్తుంది. బాగా డబ్బులున్న సేవకుల్లో మనమేమో వాళ్ళు పెద్ద డబ్బులున్న వాళ్ళు మంచి వాక్యం చెప్తారు అనుకుంటాం, కానీ వారి రియల్ లైఫ్ మనము చూసినప్పుడు డబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మందుకి అలవాటైపోతారు, కళ్ళుకు అలవాటైపోతారు.
హల్లెలూయా. దీనివల్ల దేవుని ప్రియమైన వాళ్ళారా ఏమవుతుందంటే దేవుని పరిచర్య తగ్గిపోతుంది. సాత్వికుడును అంటున్నాడు తర్వాత. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో సాత్వికుడు అంటే తన గురించి తను ఆలోచించకుండా దేవుని కోసం, దేవుని ప్రజల కోసం ఆలోచించువారుగా ఉండాలి. జగడమాడని వాడును అంటున్నాడు. గొడవలు పెట్టడం, తన మాటనే కరెక్టు, నేనే కరెక్టు, నాదే కరెక్టు, నేను చెప్పిందే వేదం, ఇట్లా ఉండకూడదని బైబిల్లో చాలా క్లియర్గా చెప్పబడ్డది. చాలామంది సేవకులు, పాస్టర్లు తమ తప్పును ఒప్పుకోరు, గొడవ పడటానికి కూడా వచ్చేస్తారు. కొట్టుకుందాం నడు అంటారు. నువ్వు నాకే చెప్తున్నావా, నన్నే చెప్తున్నావా, నీకు అంతుందా, ఇట్లాంటి డైలాగులు ఫస్ట్ స్టార్టింగ్లో వదులుతారు. హల్లెలూయా. నెక్స్ట్, ధనాపేక్ష లేనివాడునై. ఇది చాలా ఇంపార్టెంట్. పాస్టర్ అంటే ఒక డ్రెస్ ఉండాలి, ఒక సెటప్ ఉండాలి, ఒక కాంగ్రిగేషన్ ఉంటేనే అయ్యగారు వస్తారు. హల్లెలూయా. పాస్టర్ అనే వ్యక్తికి డబ్బు మీద ఆశ ఉండకూడదు. ఒక పాస్టర్ గారికి డబ్బు మీద ఆశ ఉందని ఎట్లా తెలుస్తుంది అంటే ఆయన సెటప్, ఆయన డ్రెస్సుని బట్టే చెప్పచ్చు. హల్లెలూయా. చూడండి మీరు బయట పాస్టర్స్లో సెలబ్రిటీస్ సూట్ లేకుండా బయటికి రారు. సూట్ ఎందుకు వేసుకోవాలి? మరి అందరికి చూపించుకోవాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచిగా మర్యాదపరంగా ఉంటేనే ఫుల్ డబ్బులు వస్తాయి. ఖచ్చితంగా డబ్బుల గురించి మాట్లాడతారు. పాస్టర్ అనే వ్యక్తికి డబ్బు మీద ఆశ ఉండకూడదు. తిమోతికి పౌలు భక్తుడు ఏం చేస్తాడంటే ధనాపేక్షుడుగా లేకుండా ఉండు, ధనం మీద ఇంట్రెస్ట్ చూపించకు, ధనమే అన్ని ప్రాబ్లమ్స్కి మూలం, దానికి దూరంగా ఉండని నేను నీకు బతిమలాడుకుంటున్నా అని చెప్తున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దైవజనుడు అనే వ్యక్తి ఫస్ట్ పడిపోయేది ఏంటంటే ఈ డబ్బు విషయంలో. కొంతమంది చర్చిలో డబ్బులు ఇచ్చే వాళ్ళు వచ్చి డబ్బులు చేతిలో పెట్టి పాస్టర్ గారు నోరు మూసేటోళ్ళు కూడా ఉంటారు. ఈయనకు డబ్బులు అవసరం మరి, కానీ ఏం చేస్తాం? కొంతమంది ఆ డబ్బుని విసర్జించి తప్పు చేస్తున్నాను అని చెప్తారు. అది సేవకుని యొక్క లక్షణం. కానీ ఇప్పుడున్న దైవజనులు చాలామందికి డబ్బులు డబ్బులు డబ్బులు. నువ్వు డబ్బులు ఇస్తేనే ప్రేయర్, లేకపోతే లేదు. ఇక్కడ ఏమంటుండు? ధనాపేక్ష లేనివాడు ఉండాలి. తర్వాత 4వ పాయింట్, 4వ వచనం, సంపూర్ణ మాన్యత కలిగిన తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. చర్చిలలో మనం చూస్తే పాస్టర్ పిల్లలే కొంచెం రివర్స్లో ఉంటారు. పాస్టర్స్ పిల్లలే విరుద్ధంగా పనిచేస్తూ ఉంటారు. పాస్టర్ గారు ఏమో చర్చిలో వాక్యం చెప్తాడు, పిల్లగాడు అసలు ఉండడు. హల్లెలూయా. వాళ్ళ డ్రెస్సింగు, వాళ్ళ స్టైలే వేరే ఉంటుంది చర్చిలో. అయితే పాస్టర్ అనే వ్యక్తి ఫస్ట్ తన ఇంటిని కాపాడుకోవాలి, తన పిల్లలను స్వాధీనంగా చేసుకోవాలి, తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవాలను. ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది పాస్టర్లు ఎట్లుంటారంటే పాస్టర్ ఏది చెప్తే అది. కొన్ని సంఘాల్లో చర్చిలో విశ్వాసులు ఎవరైనా పాట పాడిరనుకో, పాస్టర్ వచ్చి ఆ పాటల పుస్తకం చింపేస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. పాపం విశ్వాసి బాధపడిపోతారు. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే పాస్టర్ అమ్మనే రెఫరెన్స్ చదవాలి, ఆమెనే రెఫరెన్స్ తీయాలి. వేరే వాళ్ళు ఎవరైనా తీస్తే ఈమె టార్గెట్ చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నంటే ఇంటి వారిని బాగుగా ఏలువాడే ఉండవాలను. నువ్వు పాస్టర్గా ఉన్నప్పుడు నీ భార్య నీకు సపోర్ట్ చేయాలి, నీ పిల్లలు కూడా నీకు సపోర్ట్ చేయాలి. అట్లా నువ్వు మార్చుకోవాలి. కొంతమంది పాస్టర్స్ ఉంటారు, వాళ్ళు రకరకాల తప్పులు చేస్తారు. భార్య ఏమనదు, నాకు చీరలు కొనిపిస్తున్నా లేదా, నాకు డబ్బులు ఇస్తున్నా లేదా, అంతవరకే చూసుకుంటాడు. ఉన్నారు అట్లా కొంతమంది. వాళ్ళు పాస్టర్లు అయితే కాదు. హల్లెలూయా. ఇక్కడ పాస్టర్ యొక్క లక్షణాలు ఇవన్నీ ఉండాలి. ఒక్కటి లేక కొన్ని ఉంటే కాదు, అన్నీ ఉండాలి. ఎవడైనాను
దీన్ని కామెంటరీ చెప్తున్నాడు. తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘం ఎలాగో పాలించును. తన ఫ్యామిలీని తను కాపాడుకున్నప్పుడు దేవుని ఫ్యామిలీని, దేవుని సంఘాన్ని ఏం కాపాడుతాడని ప్రశ్నిస్తున్నాడు పౌలు భక్తుడు. 6వ వచనం, అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్ష విధికి లోబడుకున్నట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. పాస్టర్ లోపల గర్వం అనేది ఉండకూడదు. ఈ గర్వం వల్లనే అపవాది శిక్షకు గురి అయిపోయాడు. మనలో కూడా సేవ చేసే వ్యక్తులు గర్వం ఉండటం వల్ల వాళ్ళు కూడా అపవాదికి ఇవ్వబడ్డ శిక్షకి వెళ్ళిపోతారు. 7వ వచనం, మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడకుండానట్లు సంఘమునకు వెలుపట్ల వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండవాళ్ళం. సంఘంలో మంచి సాక్ష్యం ఉండాలి, సంఘం బయట కూడా. అంటే దేవుని సేవ నేను చేయాలి బ్రదర్, దేవుని సేవ నేను చేయాలనుకుంటున్నా బ్రదర్ అంటే ఇంట్లో మన పరువుని కాపాడుకోవాలి, బయట కూడా మన పరువుని కాపాడుకోవాలి. కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. బయట మనుషులతో గొడవలు పెట్టుకోవటం అది దైవజనురాల యొక్క లక్షణం కాదు. ఈ లక్షణాలు లేకపోతే అసలు సేవనే చేయకు, అవసరం లేదు. ఎందుకు? దేవుని నామానికి అవమానం వస్తుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. 8వ వచనము, అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపాన ఆస్తికులను దుర్లాభమును అపేక్షించు వారి ఉండక. ఇప్పుడు చర్చిలో పనిచేసే పరిచారకుల గురించి చెప్తున్నాడు. అంటే చర్చిలో అంట్లు తోమటం, బాత్రూమ్లు కడగటం, చర్చిలో కుర్చీలు వేయటం, అయ్యగారికి కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాడు. మాన్యులై ఉండాలంట. 2 మనసులు 2 తలంపులు కలిగి ఉండకూడదు. దుర్లాభము అపేక్షించు వారుగా ఉండకూడదు. మద్యపానము అపేక్షించు వారుగా ఉండకూడదు. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారే ఉండవలను. కొన్ని చర్చెస్లో ఎట్లుంటుందంటే పాస్టర్ గారు కొంతమందికి సపోర్ట్ చేసి కొంచెం ఇస్తాడు, అమ్మ మీరు పరిచర్య చేయండి అని. ఇక వీళ్ళు మొత్తం ఇక నాదే పెత్తనం అనుకొని మొత్తం సంఘాన్ని మొత్తము చెప్పుకుంటే చెప్పుకో, అయ్యగారు చెప్పుకుంటే చెప్పుకో, అయ్యగారి అంత నన్ను సపోర్ట్ చేస్తున్నాడు. వీళ్ళ తప్పు వీళ్ళు ఒప్పుకోరు. అహంకారంగా జీవించేటోళ్ళు ఉంటారు, పరిచారకులు ఉంటారు, పాస్టర్లు కాదు, పరిచారకులే. అట్లా ఉండద్దు. ఎవరైనా చెప్తే నీ తప్పని తెలిస్తే దాన్ని ఓకే సరే అని చెప్పి దాన్ని కవర్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం పరలోకం పోయే సబ్జెక్టు. హల్లెలూయా. కొంతమంది ఉంటారు పరిచర్య చేసేవాళ్ళు, అయ్యగారికి పాస్టర్ గారు ఆమె అలా అండి, ఈమె ఇలా అండి, మీరేందండి ఆమెకు చెప్తలేరు, ఇట్లా కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు. కొంతమంది పరిచారకులు సేవ చేసే పాస్టర్లకి బాగా డబ్బు ఇచ్చి ఫుల్ దశంభాగాలు ఇచ్చి పాస్టర్ని చేతిలో పెట్టుకునేటోళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ పెత్తనమే నడవాలి. అయ్యగారు పలానా సిస్టర్ నన్ను టార్గెట్ చేసిందండి, మీరేం చెప్పరా అండి అనేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లా గొడవలు పెట్టద్దు. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. పాస్టర్ గారు ఏదైనా వాక్యం చెప్తే అవును ఇది నా లోపల ఉందా లేదో సరి చేసుకోవాలి. 10వ వచనం అన్నిటికంటే హైలైట్. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. హల్లెలూయా. ఫస్ట్ మొదట పరీక్షింపబడాలి. పరిచర్య చేయాలి అంటే పరీక్షింపబడాలి. పాస్టర్ అనే వ్యక్తి ఒక వ్యక్తికి పరిచర్య అప్పచెప్పాలి, లేకపోతే ఏదైనా సపోర్ట్ చేయాలి, లేకపోతే మీరు ఇది చేయండి అని అంటే ఫస్ట్ వాళ్ళ చేసే యోగ్యత ఉందా లేదా చూసుకోవాలి. అది లేదనుకో వాళ్ళని పక్కన పెట్టడం బెస్ట్. ఎందుకంటే మొత్తం వాళ్ళ వల్ల సంఘాలు పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. లోకంలో చాలామంది సంఘాలు ఈ పరిచారకుల వల్లనే నాశనమైంది. వీళ్ళు గొడవలు పెట్టి ఈయనతోనేంది వాక్యం చెప్పేది, నడవండి నేను వేరే సంఘాన్ని తీసుకుపోతా అని చెప్పి ఆ పరిచర్య చేసేటోళ్ళ సంఘాన్ని చీల్చేటోళ్ళు ఉన్నారు.
లేదంటే నేను సపరేట్గా పెడుతున్నా, మీరు అందులో వచ్చేసేయండి అని చెప్పి అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది దేవుని యొక్క పిలుపు కాదు, దేవుని యొక్క చిత్తం కాదు. హల్లెలూయా. ఆల్రెడీ పాస్టర్ గారు కష్టపడి కొన్ని గొర్రెలను రక్షించుకున్నాడు. దాంట్లోకి వెళ్ళి చీల్చుకొని పోవటం ఏంది? నీకంత దమ్ము ధైర్యం ఉంటే పక్కన ఎక్కడైనా పెట్టి అన్యులను మార్చుకో. ఆయనకి ఏం తెలుసు వాక్యం? కొంతమంది విశ్వాసులు ఉన్నారు, పరిచారకులు. ఫస్ట్ ఏం తెలియదు, కొంచెం వాక్యం తెలిసిన తర్వాత ఆయనకేం తెలుసు, లేకపోతే ఆయన చిన్న వయసు, ఇంకా మంచి వ్యక్తుల దగ్గర మనం పోదాం, ఇట్లా సంఘాన్ని చీల్చేటోళ్ళు ఉన్నారు. నా సంఘాన్ని చీల్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు. మీరు ఈడికేం పోతారండి? ఆ కల్వరి టెంపుల్కి పోదాం, ఆయన మస్తు వాక్యం చెప్తారు, వందల వేల మంది వస్తారు. ఈయన దగ్గర ఏముంది? ఈయనకే తిననీకి లేదు, మనం ఇస్తేనే తింటాడు. వాళ్ళు చెప్తున్నారు ఈ విశ్వాసులకి, అరే అవును ఇది కూడా కరెక్ట్ కదా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు విశ్వాసఘాతకులు అయిపోయారు. అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అయిపోయారు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, బయట వేరే ఎవరినైనా పట్టుకొని పో, అన్యులను పట్టుకోపోవచ్చు కదా. నా సంఘంలో ఉన్న వ్యక్తులను ఆడికి ఎందుకు తీసుకుపోవాలి? పోయినప్పుడు అక్కడ కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు, అమ్మ మీరు ఏ సంఘం నుంచి వచ్చారు, మరి మీ ఆత్మీయ తండ్రి దగ్గర మీరు ఎందుకు పోలేదు అని అడిగాడు ఆయన. ఆయనకు కూడా కావాలి గొర్రెలు. నువ్వు ఎట్లున్నావు, ఎందుకు వచ్చినావు, నాకు సంబంధమే లేదు, నాకు పైసలు ఇస్తున్నావా లేదా, దేవుని వాక్యంలో ఉంటున్నావా లేదా, అది కాదు, చాలా ఇంపార్టెంట్. నా దగ్గర వచ్చే విశ్వాసాలను అడుగుతా నేను, మీరు మీ సంఘాన్ని ఎందుకు వదిలేసారంట. వాళ్ళు చెప్పే రీజన్ కరెక్ట్ ఉందనుకో అప్పుడు ఫాలో అవ్వండి, లేకపోతే మీ ఆత్మీయ తండ్రి దగ్గర మీరు వెళ్ళిపోండి అని చెప్తాం. ఎందుకంటే నాకు అది తెలుసు, ఆ బాధ, ఆ వేదన ఎట్లుంటుందో. హల్లెలూయా. ఇవన్నీ చెప్తున్నాడు బైబిల్లో. పాస్టరు కరెక్ట్ ఉండాలి, విశ్వాసం కూడా కరెక్ట్ ఉండాలి. సంఘాన్ని చీల్చేటోళ్ళే చాలామంది ఉన్నారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ టాపిక్ నేను సెలెక్ట్ చేసిన అంటే, నిన్న పాస్టర్స్ గురించి చెప్తే కొంతమంది మెసేజ్ చేశారు, మీరు ఇట్లా చెప్పడం చాలా తప్పు, తీర్పు తీర్చొద్దని చెప్పి బైబిల్లో ఉంది కదా, మత్తయి సువార్తలో ఉంటుంది తీర్పు తీర్చొద్దని, మరి మీరు లెక్క అప్పచెప్పాలి కదా అన్నారు. పౌలు భక్తుడు చాలా దగ్గర చెప్పాడు, అబద్ధ ప్రవక్తలతో అబద్ధ బోధకులతో మీరు జాగ్రత్తగా ఉండని చెప్పాడు. అది చెప్పిన నేను. మరి బైబిల్లో ఉంది కదా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని ఖండించాలని చెప్పి. మరి అది చేయకపోతే కూడా తీర్పు దినంలో వస్తాం మనం. హల్లెలూయా. చాలామందికి ఇవి తెలియక ఈ లిమిటేషన్స్, ఈ నేను చెప్పిన ఏదైతే ఉన్నాయో పాయింట్స్, ఇవి తెలియక ఆయన కరెక్ట్ పాస్టర్, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఇవన్నీ ఫస్ట్ కనిపించాలి ఆయన లోపల. ఇవేమి ఉండవు, ఆయనమే ఎట్లా పెద్ద పాస్టర్ ఎట్లా అయిండు? ఎవరు చెప్పిండు ఆయన పెద్ద పాస్టర్ అని? మీరు గమనించాలా. కొంతమందికి నేను చెప్పినప్పుడు హట్ అవుతారు. ఇప్పుడు మీరు, అబ్బా ఏంది బ్రదర్ మనకు అవసరమా అని. ఇక్కడ నేను చెప్తున్నా ఇక్కడ ఎందుకంటే, పాస్టర్ల గురించి కొన్ని విషయాలు విన్నప్పుడు చాలా బాధ అవుతుంది. మాలాంటి వ్యక్తులకు చాలా వేదన వస్తారే, ఏంది ఇట్లా అయిపోయింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. వాళ్ళని వీళ్ళని చూసి కాదు, బైబిల్లో పౌలు భక్తుడు అట్లనే ఉన్నాడు, తిమోతి భక్తుడిని అట్లనే తయారు చేస్తుండు. ఇట్లుండాల నువ్వు అని అంటున్నాడు. ఇవేమి మనం పాటించకుండా ఇష్టానుసారంగా ఉంటే మనం దేవుని సేవకులం ఎట్లయినా? మీరు చెప్పండి. మా ఆత్మీయ తండ్రే ఉన్నాడు, ఆయన లోపల ఇవి కనిపించలే నాకు, అందుకే డైవర్ట్ అయిపోయానండి. అమ్మ వద్దు నాకు. ఆ చర్చిలో పోయేటోళ్ళకి ఎవరికి కనిపించదు, విపరీతమైన అహంకారం. మళ్ళీ చాలా సంఘాలు కట్టారు, మస్తు చచ్చిపోయిన సేవలు కూడా లేపారు ప్రార్థన ద్వారా. మా ఆత్మీయ తండ్రి చాలా గొప్ప ప్రార్థన పరుడు, చాలా గొప్ప సేవకుడు. అలాంటి వ్యక్తిని చూడలే నేను. కానీ ఈ క్వాలిటీస్ కనిపిస్తుంది ఆయన లోపల. ఒకప్పుడు ఉండే, తర్వాత పోయింది. హల్లెలూయా. నేనే చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్. అతిథి ప్రియుడు ఉండాలంట.
హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని సేవ చేయాలని చూసినప్పుడు ఇవి కనిపించాలి మనకి. ఇవి ఉంటేనే మనం చేయాలి. సేవ చేస్తూ కూడా అప్పుడప్పుడు ఇవి చెక్ చేసుకుంటూ ఉండాలి. మన లోపల ఇవి ఉన్నాయా లేవా. సంఘం ఏర్పడినప్పుడు అన్నం వడ్డించే దగ్గర ఇబ్బంది అవుతుందంటే ఒక 7 మందిని సెలెక్ట్ చేసిర్రు. ఆ 7 మందిలో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళు వాక్యం బాగా తెలిసి ఉండాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ ఆత్మ పొందుకొని ఉండాలి. థర్డ్ ప్రిఫరెన్స్ వాళ్ళ జ్ఞానం ఉండాలి. 4వ ప్రిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు మంచి సాక్ష్యం సంపాదించి ఉండాలి. ఏది జస్ట్ అన్నం వడ్డియటానికి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి మంచి స్వభావం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఆత్మచేత నింపబడాలి, వాక్యంతో నింపబడాలి. అన్నం వడ్డించే వ్యక్తికి, పరిచర్య చేసే వ్యక్తికి ఇవి ఉండాలి. ఇదే లేనప్పుడు నువ్వు ఇక వాక్యం చెప్పే వ్యక్తివి ఇంకెట్లుండాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైనా పరిచర్య చేసేవాళ్ళంటే వాళ్ళకి వాక్యం బాగా తెలిసి ఉండాలి, జ్ఞానంతో నింపబడాలి, ఆత్మచేత నింపబడాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. కుటుంబంలో, సంఘంలో కూడా అలాంటి వ్యక్తులు పరిచర్యకు ఉండాలి. హల్లెలూయా. గ్రూప్లో ఒక వీడియో పెట్టాను ఒక పాస్టర్ గారి గురించి. అది మీరు అందరూ కూడా వినండి ఒకసారి. వింటే మీకు తెలుస్తుంది. మనం పెద్ద పాస్టర్లు అనుకుంటున్నాం కదా, అక్కడ ఆ వీడియోలో తేలిపోతుంది ఆయన ఎలాంటోడు. రైట్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.